మన ఫ్రెండ్ ఇన్స్టా 360 కొందామంటే దాని షోరూమ్ పట్టుకొని దాన్ని అంటే అవుట్లెట్ పట్టుకొని వచ్చాము. సో ఇలాగా మోడల్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈ మోడల్ ఉంది కదా, ఈ మోడల్ చూడండి 2598 ఉంది, 2998 అంటే దగ్గర మీకు 36,000 37,000 పడుతుంది. మరి ఇండియాలో ఎంత ఉన్నాయో. సో ఇది కూడా అంతే. అంటే కొనేటప్పుడు ఇట్లాంటి మన సింగిల్గా కొనుక్కునేటప్పుడు వాళ్ళ స్టోర్లో కొనుక్కుంటే మనకు ఒక రేటు తక్కువ వస్తుంది అనమాట ఇన్స్టాలో. ఎందుకంటే మనం ఇక్కడ మీకు డూప్లికేట్లు కూడా బాగా దొరుకుతాయి, ఈజీగా దొరుకుతాయి డూప్స్. మీరు షెంజన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇలాగ మంచి మనం జెన్యూన్ స్టోర్స్ చూసుకొని, అంటే మీరు పర్సనల్ యూస్ కోసం అయితే కంపెనీ బ్రాండెడ్ అనుకోండి, ఏ తలనొప్పి ఉండదు అవి కొనుక్కోండి. గ్లోబల్ వారంటీ ప్లస్. మొత్తానికి పొద్దుని తిరిగి కొన్నాం. 45,700 పడుతుంది ఆన్లైన్ ప్రైస్. ఇన్స్టా 360 ఓపెన్ 65 65,000 అంటే 21,000, అదేలే 20,000 చేంజ్ వచ్చింది చాలు. సో సక్సెస్ఫుల్గా కొని మొత్తం ఇన్స్టా అన్నీ చేసింది. దీనికి 2 GB మెమరీ కార్డు, మొత్తం ఇంటర్నేషనల్ వారంటీ 1 year ఉంది. ఒక బ్యాటరీ బ్యాకప్ పెట్టుకోవడానికి బ్యాటరీలకి ఒకటి బ్యాటరీ ఎక్స్ట్రా ఇచ్చారు, దానిలో బ్యాటరీ ఉంది, ఇది ఉంది. మెమరీ కార్డ్ అయితే సపరేట్ కొనుక్కోవాలి. ఇది బ్యాగ్ ఇచ్చారు. మొత్తానికి మహాతల్లి మొత్తం ఇచ్చింది, అటు చేసి పోరాడి. అయితే మాత్రం ఇన్స్టా వాడిగా ఇక్కడే 2-3 షాపులు ఉన్నాయి, అక్కడ తిరగండి. మళ్ళీ డీజే వాడి షాపులు ఉన్నాయి, కింద ఉన్నాయి, పైన ఉన్నాయి. ఒకసారి అన్నీ ఒక 4-5 సార్లు రౌండ్లు కొడితే కానీ మీకు ఎందులో ఏం తక్కువ ఉందో క్లారిటీ రాదనమాట. దాన్ని బట్టి పర్చేజ్ చేసుకోండి. సో మేము ఇప్పుడు అన్నీ తిరిగి ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 2 గంటలు తిరిగినాక మనోడు కావాల్సిందే బ్రదర్ అంటే సరే అని ఒక 2-3 తిరిగినాక మాకు ఇక్కడ ప్రైస్ కొంచెం మన ఇండియాతో కంపేర్ చేసినప్పుడు ఒక 20,000 తగ్గుతుందని చెప్పేసి ఇక్కడ పర్చేజ్ చేస్తున్నాం. 21,000 అంటే మాటలు కాదు కదండి. మన ఫ్లైట్కి వచ్చినా ఒక 20,000 తగ్గినట్టే కదా.